హాయ్ కిడ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అందరు హ్యాపీగా ఉన్నారా? ఈరోజు బైబిల్ చదువుకున్నారా నాన్న? ప్రేయర్ చేసుకున్నారా? ఈరోజు మనము దేవుని యొక్క అద్భుతమైన వాక్యాన్ని ఒక సరదా క్రాఫ్ట్ ద్వారా నేర్చుకుందాం. ఈ క్రాఫ్ట్ చేసిన తర్వాత మత్తయి సువార్త 24:35 అనే ఒక మెమొరీ వర్డ్స్ని మీరు ఎప్పటికీ మర్చిపోరు. అయితే మీ అందరికీ కూడా ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే, ఈ వీడియో చివరి వరకు ఎవరు చూస్తారో, ఎవరు నాతో కలిసి క్రాఫ్ట్ని పూర్తి చేస్తారో వాళ్ళు ఈ మెమొరీ వర్డ్స్ని ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్నలకు, అలాగే మీ సిస్టర్కి కానీ బ్రదర్కి కానీ చెప్పాలి. ఓకేనా? రెడీనా? చేస్తారా మీరు? అలా చెప్తారా ఈ మెమొరీ వర్డ్స్ని? అయితే మీ కలర్స్, సిజర్స్, గ్లూ అన్నీ రెడీ చేసుకోండి. మన సరదా బైబిల్ క్రాఫ్ట్ని ఇప్పుడు మొదలు పెడదాం. ఓకే, రెడీ చిల్డ్రన్? షో మీ యువర్ థమ్స్ అప్. నాన్న, మీ దగ్గర ఉన్న కలర్ పేపర్స్లో ఏదైనా కలర్ తీసుకోండి. నేను ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ పేపర్ని హాఫ్ టేర్ చేయండి. హాఫ్ టేర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పైన ఉంటుంది కదా, ఈ పైన నీట్గా ఒక క్లౌడ్ని వేయండి. బిగ్గా వేయండి. ఇలా నీట్గా ఒక క్లౌడ్ని వేయండి చిల్డ్రన్. ఇలా క్లౌడ్ని వేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఇలా స్కేల్ తీసుకొని స్కేల్తో ఇలా బ్రాడ్గా 2 లైన్స్ని ఇలా వేయండి నాన్న. క్లౌడ్ వేయండి. క్లౌడ్ తర్వాత ఇలా బ్రాడ్గా ఇటు సైడ్ లైన్స్ వేయండి. ఇలా వేశారు కదా చిల్డ్రన్. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇలా, నెక్స్ట్ ఇలా, తర్వాత స్కేల్ తీసుకొని ఇలా ఇలా నీట్గా ఇలా. తర్వాత ఇక్కడ మిడిల్ ఉంది కదా నాన్న, ఈ మిడిల్లో కూడా ఒక లైన్ని ఇలా వేయండి. చూడండి నాన్న, ఇప్పుడు ఇలా వేసాం కదా, దీనికి మళ్ళీ కూడా ఇక్కడ ఇంకొక లైన్ వేయండి. సేమ్ దీనిలాగానే ఇంకొక లైన్ వేయండి. చూడండి చిల్డ్రన్, మనం ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇలా వేసిన దానికి ఇక్కడ మనం స్టాండింగ్ లైన్స్ వేసాం కదా బిగ్గా, ఇక్కడ ఈ మిడిల్లో స్కేల్ యొక్క హెల్ప్తో ఇలా 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 డాట్స్ లాగా వేయండి. నీట్గా ఇట్లా డాట్స్ లాగా వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనది ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇప్పుడు మీ దగ్గర ఉన్న మార్కర్ కానీ ఏదైనా థిక్ కలర్ క్రయాన్ కానీ థిక్ కలర్ స్కెచ్ కానీ తీసుకొని వీటన్నిటి కూడా నీట్గా అవుట్లైన్స్ వేయండి. నీట్గా కనిపించేటట్టు కూడా అవుట్లైన్స్ అనేది వేయండి చిల్డ్రన్. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా ఆ కలర్ దాంతో నీట్గా ఇదంతా కూడా మొత్తం కూడా అవుట్లైన్ అన్నీ వేసేయండి నాన్న. ఇక్కడ డాట్స్ వేసాం కదా, ఈ డాట్స్కి ఏదైనా వేరే డిఫరెంట్ కలర్తో వేయండి డాట్స్కి కలర్స్. ఇప్పుడు ఈ పైన క్లౌడ్లో ఉంది కదా, ఈ క్లౌడ్లో మన మెమరీ వర్డ్స్ని రాయండి. హెవెన్ అండ్ ఎర్త్ షెల్ పాస్ అవే బట్ మై వర్డ్ షెల్ నాట్ పాస్ అవే. మాథ్యూ 24:35. ఆ మెమొరీ వర్డ్స్ అంతా కూడా ఇక్కడ రాసే. మీ దగ్గర ఉన్న మార్కర్ కానీ స్కెచ్ కానీ తీసుకొని ఇక్కడ రాయండి నాన్న. హెచ్ లెటర్ని బిగ్గా రాయండి. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు మనం ఇక్కడ రాసాం కదా, నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఈ బైబిల్లో మనం ఏం రాయాలంటే ఇక్కడేమో గాడ్ అని రాయండి, ఇక్కడ వర్డ్స్ అని రాయండి. నెక్స్ట్ ఇక్కడ కింద మనకు ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనం రెఫరెన్స్ రాయండి. మాథ్యూ 24:35 అనేది ఇక్కడ రాయండి. ఇక్కడ గాడ్ అని రాయండి, వర్డ్స్ అని రాయండి. సో చిల్డ్రన్, మనం ఇప్పుడు ఇలా రాసాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ షేప్ మనం ఎలా అయితే వేసామో సిజర్ హెల్ప్ తీసుకొని ఇది మొత్తం నీట్గా ఈ షేప్ని కూడా నీట్గా ఇలా కట్ చేయండి. ఇక్కడ కూడా ఇది ఇక్కడ వరకు ఇలా కట్ చేయండి. ఓకేనా? ఈ మ్యాట్ దగ్గర ఇది ఏమి కట్ చేయొద్దు. నెక్స్ట్ జస్ట్
ఇది మాత్రం ఇలా కట్ చేయండి, షేప్ ప్రకారంగా కట్ చేయండి. నీట్గా ఇలా ఎలా అయితే మనము డ్రా చేస్తూ వచ్చామో దాన్ని షేప్ కరెక్ట్గా ఉండేలాగా నీట్గా ఇలా సైడ్స్కి అంతా కూడా నీట్గా కట్ చేయండి చిల్డ్రన్. నీట్ కట్ చేయాలి నాన్న. ఇలా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనం రెఫరెన్స్ రాసాం కదా, మెమరీ వర్స్ యొక్క రెఫరెన్స్ని నీట్గా ఏదైతే రెఫరెన్స్ ఉందో దాని వరకు నీట్గా ఇలా ఫోల్డ్ చేయండి. రెఫరెన్స్ ఇలా బయటికి కనపడకుండా నీట్గా ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, ఇదిగో ఇలా ఉంది కదా. నీట్గా దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. చేసి ఈ పైన ఓపెన్ అని రాయండి. ఇక్కడ ఓపెన్ అని రాయండి. సో ఈరోజుటి ఫైనల్ మన యాక్టివిటీ కంప్లీట్ అయింది నాన్న. చూడండి, ఇది హెవెన్ అండ్ ఎర్త్ షెల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ షెల్ నాట్ పాస్ అవే. గాడ్స్ వర్డ్స్ రాసాము. మాథ్యూ 24:35 అని కూడా రెఫరెన్స్ రాసేసాము. దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఓపెన్ అని వస్తుంది. ఇది ఈరోజు మన యాక్టివిటీ. ఈ యాక్టివిటీ మీరు చేసిన తర్వాత ఎంతమంది చేశారో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా ఈ మెమరీ వర్డ్స్ నేర్చుకొని మీ పేరెంట్స్కి, మీ సిస్టర్స్కి, బ్రదర్స్కి చెప్పండి. చూడండి ఒకసారి క్లియర్గా మన యాక్టివిటీ, ఈరోజు మన యాక్టివిటీ. ఓకే చిల్డ్రన్, ఈరోజు యాక్టివిటీ ఎంతమందికి నచ్చింది? మళ్ళీ మనము కొత్త యాక్టివిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ లార్డ్. బాయ్ బాయ్.